ఒంగోలు నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామో అదే మాదిరిగా పబ్లిక్ గ్రీవెన్స్ పూర్తిగా తగ్గిపోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. నగరంలోని 32 డివిజన్లలో సుపరిపాలన తొలడుగు ముగిసిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఇంట్లో సమస్యలైన పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల వంటి సమస్యలు పూర్తిగా తీరిపోవాలన్నారు. పింఛన్లకు సంబంధించిన నిబంధనలను సడలించే విషయమై ఈరోజు ముఖ్యమంత్రితో మాట్లాడనున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. రానున్న 6 నెలల్లో పూర్తి స్థాయిలో మార్పు తీసుకువస్తారంటూ ఎమ్మెల్యే దామచర్ల స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న P4 కార్యక్రమాన్ని నియోజకవర్గంలో అమలు చేసేందుకు ఇప్పటికే సర్వే చేస్తున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో 79,000 ఇళ్లు ఉండగా వాటిలో P4 కింద 10,770 ఇళ్లు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వాటిని బంగారు కుటుంబాలుగా భావించి ఆర్థికంగా అభివృద్ధి పరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల వివరించారు. కొంతమంది పట్టాలు సొంత ఇల్లు లేదన్నారు. పట్టాలు కూడా నోట్ చేసుకున్నాం. రేపు పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా ఇస్తాం. పెన్షన్లు కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నా. కలిసి మనకు ఆ స్కీమ్ అనేది మారాలి. 14-19లో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ ఇచ్చాం. ఏదేది ఇట్లాగా మెజర్మెంట్లో లేకపోతే అది ఉంది ఇది ఉందని మనం అనలా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో లాస్ట్ గవర్నమెంట్ పెట్టిన పథకం వల్లే ఈరోజు కొంతమందికి పెన్షన్లు రాలేకపోతున్నాయి. దాన్ని కూడా మార్చుకోగలిగితే మనకి 100% ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్లు అన్నీ వస్తాయి. అందుకని దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయనతో కూడా వాళ్ళు మాట్లాడి చెప్తానని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మళ్ళా వచ్చే లోపలికి పట్టాలు కానీ లేకపోతే ఇంకా వేరే సమస్యలు కూడా ఏమి ఉండకుండా ఉండాలనేది మా ఉద్దేశం. నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామో దాంతోపాటు ఇళ్లల్లో సమస్యలు కూడా ఉండకూడదు. పబ్లిక్ గ్రీవెన్స్ కూడా పూర్తిగా తగ్గిపోవాలి. పబ్లిక్లో కూడా ఇంట్లో సమస్యలు, పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇట్లాంటివన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోవాలి. పట్టా లేని వాళ్ళకి పట్టా రావాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి. ఇవన్నీ కూడా మేము దానికోసం అన్నీ చూస్తున్నాం. తప్పకుండా ఇంకా 6 నెలలు 7 నెలల లోపల ఇవన్నీ కూడా మార్పులు తీసుకొస్తాం. ఆ పెన్షన్లో పెడితే పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. మేజర్ వర్షం పడ్డప్పుడు 1 అవర్ వాటర్ అనేది ఉంటుంది, స్లోగా వెళ్తుంది. దాంట్లోనే ఇమీడియట్గా వర్షం పడగానే మాయమవ్వాలి అంటే ఇంకా దేశంలో మన దగ్గర ఇంకా రాలా. అవి కూడా ఆలోచించుకోవాలి. వర్షం పడ్డప్పుడు 1 అవర్ లోపల వెళ్ళిపోద్ది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవని, ఇంకో సిస్టమ్ అవని. ఈవెన్ బెంగళూరులో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా కూడా అది పోవటానికి టైం తీసుకుంటుంది. అంతేగాని పడగానే వెళ్ళిపోదు. అవి కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా.